యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మరిపడిగ గ్రామానికి చెందిన యారం సుశీల ఆర్లారెడ్డి తన సొంత పట్టా భూమిలో సుమారు 3 ఎకరాల పత్తి పంట వేయగా గాదె అరుణ ఆర్లారెడ్డి గైసిల్ గడ్డి మందు పత్తి పంటపై కొట్టారంటూ జిట్ట నాగరాజు ట్రాక్టర్తో దున్ని పత్తి పంటను ధ్వంసం చేశారని రైతు యారం సుశీల ఆర్లారెడ్డి కన్నీరు మున్నీరై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి పంట నష్టానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సొంత వ్యవసాయం చేసుకుని బతుకున్నాం సార్. మేము వాళ్ళకి పంచాయతీ పెట్టుకొని ఇది మాకు చేంజ్ జడగొట్టి సార్. అయితే మేము కూతురు చదువుకున్నాం సార్. ఆమెకి సేల్ రిజిస్ట్రేషన్ చేసినాం సార్. మాకెందుకు చేయలేదని ట్రాక్టర్లో అందరికీ యూట్యూబ్లో పెట్టి దున్నకుండా ఆపారు సార్. దాని మించి పెద్ద ఫైర్ అయ్యి ఊళ్ళో పంచాయతీ పెడితే ₹1,00,000 డిపాజిట్ పెట్టమన్నారు సార్. మేము పెట్టలేదు సార్. పెట్టకపోయేటప్పుడు ట్రాక్టర్లో యూట్యూబ్లో పెట్టి చేరు దున్నకుండా మొత్తం ఆపేసారు సార్. దాని మించి మేము స్టేషన్ పోయినాం సార్. స్టేషన్లో 5 సార్లు కూర్చున్నా కానీ పంచాయతీ ఏం చెప్పలేదు సార్. వాళ్ళు ఎస్ఐతో మేము సార్ మేము లీగల్కి వెళ్ళిపోతాం సార్. వీళ్ళు చెప్తలేరు, ఏం చెప్తారంటే లీగల్కి వెళ్ళిపోయినాం సార్. మేము లీగల్కి వెళ్ళిపోతే మాకు నిన్నటి వరకు 30 వరకు ఇంజక్షన్ ఆడినాం సార్. ఒక్కరోజు ఆగకుండా వచ్చి మొత్తం చెడగొట్టి గ్లైసిడ్ కొట్టి సార్. చేతికి నాశనం చేసి సార్. 3 ఎకరాల పత్తి పోయారు సార్. 3 ఎకరాలు చెడగొట్టి ఎకరాలు వేసినాము. 3 ఎకరాలు చెడగొట్టింది. ట్రాక్టర్ వచ్చి అనంతరం నుంచి కిషన్ గూడెం ఆర్లారెడ్డి